ఈ ఏడాది మిర్చి దిగుబడి బాగా వచ్చింది. లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. అప్పులు తీరుతాయని అనుకున్నారు. రైతుల అంచనాలు తారుమారయ్యాయి. మిర్చి రేటు పడిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇది ఆసియా ఖండంలోని అతిపెద్దదైన గుంటూరులోని మిర్చి యార్డ్. రోజు వేల మంది మిర్చి రైతులు ఇక్కడికొచ్చి తమ పంటను అమ్ముకుంటూ ఉంటారు. రైతుల దగ్గర నుంచి వ్యాపారులు మిర్చి కొనుగోలు చేస్తారు. దాన్ని గ్రేడింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. గుంటూరు మిర్చి యార్డు నుంచి శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లాండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్కు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. విదేశాల్లో గుంటూరు మిర్చికి మంచి డిమాండ్ ఉంది. అలాంటి మిర్చికి ఇప్పుడు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. గత ఏడాది మేలో మిర్చి కనీస ధర 9,000, గరిష్ట ధర 26,500 రూపాయలు పలికింది. ఇప్పుడు మాత్రం ధర పూర్తిగా పతనమైపోయింది. ఏడాది కనీస ధర 8,000 మాత్రమే ఉంది. గరిష్ట ధర 20,700 రూపాయలు దాటలేదు. మిర్చిలో తేజ రకానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ మిర్చి ధర దాదాపు 20,000 రూపాయలే పలుకుతోంది. ఏడాది అప్పు చేసి మరీ మిర్చి సాగు చేస్తే ధర తగ్గడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం 1,00,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. పోయినాడు 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాలు ఎత్తే ఏమైనా నాకు అన్ని 50 క్వింటాలు లోకాయి. అది అయ్యి వాటిల్లో ఆడనే పెట్టుబడి కొన్ని వేసినాను. కొన్ని ఏమో ఇక్కడికి ఒక 16 క్వింటాలు 17 క్వింటాలు తెచ్చాడు పెడితే ఇక్కడ ఏమొచ్చినాయి. ఇప్పుడు ఎలా అమ్మపోతే ఎలా 16,000 15,000 అమ్మ. రైతు అనేది ఎవరికి అర్థం కాక అయోమయం పడిపోయి ఇప్పుడు ఏం చేయాల్సింది కూడా అర్థం కాక. ఎన్ని ఎకరాలు వేసారన్నా? వేసిన 5 ఎకరాలు. ఏమో అంతా దండగే కండి. పెట్టుబడి 2.5 అయింది. మరి కోతకులే 2 లక్షలు దాకా అయింది. మరి రేట్ లేదు కదా, అందుకోసం దండగే. మరోవైపు గత ఏడాది గుంటూరు మిర్చి యార్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10,440 కోట్లకు పైగా ఎగుమతులు జరిగాయి. ఏడాది మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. విదేశాల్లో మిర్చి పంట బాగా పండటంతో ఎగుమతులు మందకుడిగా సాగుతున్నాయి. అక్కడ ఇతర దేశాల్లో కూడా పంట పండుతుంది. ఇదివరకు పండేది కాదు, ఇప్పుడు పండుతుంది. అందువల్ల మన రకాలకి డిమాండ్ తగ్గింది. రేట్లు తేజాలు మనం స్టార్టింగ్ రేట్లో 20,000 21,000 దాకా ఉంది. ఇప్పుడు 19,000 ఉంది. 15 నుంచి 19,000. రైతు చాలా నష్టపోతాడు. ఆ ప్రభావం గుంటూరు మిర్చి యార్డుపై పడింది. దీనివల్ల మిర్చి ధర బాగా పడిపోయిందంటున్నారు వ్యాపారులు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 కోల్డ్ స్టోరేజీల్లో 3.21 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా మిర్చి నిల్వలు ఉన్నాయి. ఇందులో 2.71 లక్షల మెట్రిక్ టన్నుల పంట రైతులది. 50,000 మెట్రిక్ టన్నుల సరుకు వ్యాపారులది నిల్వ ఉంది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఉన్న స్టోరేజీల్లో 50 లక్షల బస్తాలు నిల్వ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మిర్చి నిల్వలు భారీ స్థాయిలో ఉన్న డిమాండ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అందువల్ల ఏడాది మిర్చి ధర మరింత పతనమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.